నిరుద్యోగి నిర్బంధం ఉద్రిక్తంగా మారినటువంటి చలో సచివాలయం కదం దొక్కిన నిరుద్యోగులు ముట్టడికి యత్నం పోలీసుల మోహరింపు అడుగడుగున అరెస్టులు ఓయూలో విద్యార్థులను ఈడ్చుకెళ్లినటువంటి పోలీసులు నిరుద్యోగుల అరెస్టు పైన నేతల ఆగ్రహం వెంటనే విడుదల చేయాలని డిమాండ్. చాలా దుర్మార్గంగా జరిగింది నిన్న. ఎంత అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక ఎట్లా ముందు ఉదయం తెల్లారక ముందుకే సెక్రటరియట్ ముందు మొత్తం పోలీస్ బలగాలు నిండిపోయినాయి. నిన్న సెక్రటరియట్ ముందు మొత్తం పోలీస్ బలగాలు, ఆడ మిగతా సాధారణ జనం కంటే మొత్తం పోలీసు వాళ్ళే. నేను సెక్రటరియట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. చూడండి, మధ్యాహ్నానికి ఇక ఇట్లా అయిన పరిస్థితి. ఇట్లా నిరుద్యోగులు విడతల వారిగా అక్కడ ఆందోళన, ఈ సెక్రటరియట్ దగ్గర జరిగినటువంటి వ్యవహారం. దాని తర్వాత ఇక ఓయూలో చూడండి, ఇక సో ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఇలా నిర్బంధం జరిగిపోయింది. మరి రేవంత్ రెడ్డి గారేమో ఉద్యోగాలు అవసరమే లేదని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నోటిఫికేషన్లు వేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు నీతి సూక్తులు చెప్తున్నారు. మరి వీళ్ళ ఆందోళన అంతా దేనికోసం అండి? జాబ్ క్యాలెండర్ వేయమని. ఇవాళ సూర్యాపేటలో సభ కూడా ఉన్నది, నిరుద్యోగులది సభ కూడా ఉన్నది. అక్కడి నుంచి కూడా వాళ్ళు మీకు సందేశం ఇస్తారు, మీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తారు. నిరుద్యోగులు వద్దని చెప్పినారు మీరు నోటిఫికేషన్ లేస్తా అంటే. ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తా ఉన్నారు? దేనికోసం చెప్తా ఉన్నారు? మీరు చూడండి మిత్రులారా, ఈ సెక్రటరియట్ ముట్టడికి సంబంధించినటువంటి వార్తను ఈ పత్రికలు ఏడ కూడా అసలు కవర్ చేయవు తెలుసా. ఇగో ఇంత దుర్మార్గం అంటే అది దుర్మార్గం. ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఆంధ్ర పత్రిక, ఇక చూడండి, ఇది కులగజ్జ పత్రిక, ఎక్కడ కూడా ఈయనది రాసిరు. కానీ నిన్న అంతా జరిగి ఉంటే, అంత ఆందోళన జరిగి అంతమందిని అరెస్ట్ చేస్తే నిరుద్యోగులని ఈ పత్రిక రాయలే. ఇది రాసిందా? పోనీ ఈనాడనే పత్రిక రాసిందా? నో, రాయలే. ఇగో ఎక్కడ రాసింది? లేదు, చిన్న డెక్కులలో కూడా లేదు కనీసం. ఇక వెలుగు పత్రిక, కాంగ్రెస్ పత్రిక, ఇది రాసిందా ఏమన్నా? పోనీ ఆందోళన చేస్తున్నారని రాయలే. మరి ఎందుకు ఈ పత్రికలు? ఇంకా దేనికోసం? ఈ మీడియా కనపడితే మాట్లాడకండి మీరు నిరుద్యోగులారు దయచేసి. ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ఈ వెలుగు కానీ, ఈ 3 పత్రికలు కానీ, లేకపోతే వీటి ఛానళ్ళు కానీ కనపడితే వాళ్ళతో వాళ్ళని బైకాట్ చేయండి కంప్లీట్గా. ఎందుకంటే మీ గోసలు చూపిస్తలేవు అవి. మీ మీద ఏ చిన్న వార్త కూడా రాయడం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్కి సంబంధించినటువంటి, కాంగ్రెస్ని డిఫెండ్ చేసేటువంటి వార్తలు మాత్రమే ఆయా మీడియా సంస్థలు రాస్తూ ఉన్నాయి. సో కాబట్టి మరి అంత పెద్ద ఇష్యూ జరిగింది కదా, సెక్రటరియట్ దగ్గర మొత్తం భారీ బందోబస్తులు, బారికేట్ల ఏర్పాటు, పోలీసు బలగాలు, స్పెషల్ ఫోర్సు ఇంత వచ్చినప్పుడు ఈ పత్రిక కనపడలేదా? అది కెమెరాలు ఆడుకోగా లెన్సులు ఖరాబ్ అయిపోయినాయా? లేకపోతే ఈనాడుకి కనపడలేదా? ఆంధ్రజ్యోతికి కనపడలేదా? మరి ఎవరు గోస చూపిస్తారండి? ఇలా రేవంత్ రెడ్డి గోస చూపిస్తారు. రేవంత్ రెడ్డి ఏమి ఇబ్బంది కాకుండా ఆయన కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారా? అయితే కాంగ్రెస్ సభ కంటే ముందు వీళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం నడిచింది. వీళ్ళ పిఎస్సి సమావేశం, కార్యవర్గ సమావేశం నడిచింది. దాంట్లో మల్లికార్జున ఖర్గే గారు
ముఖ్యమంత్రి గారు కేసీ వేణుగోపాల్ మిగతా వాళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నప్పుడు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిండు మల్లికార్జున ఖర్గే. ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే, ఇట్లయితే కష్టం, మళ్ళా గెలవం, ఈడనేమో గెలుస్తాం, మళ్ళా మేమే గెలుస్తామని ప్రగల్భాలు, 100 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు, ఈడనేమో ఇట్లయితే కష్టం మేము గెలవం, ఇదేమో బయట, ఇదేమో ప్రజలకు అందరికీ వినపడతట్టు, ఇదేమో లోపల కాంగ్రెస్. ఇది వాస్తవానికి లోపల కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకునేది. అరే ఇట్లయితే కష్టం, గెలవలేం, మళ్ళీ మనము చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకా చూడండి, ఈసారి కేసీఆర్ వస్తే పరిస్థితి ఇలా ఉండదు, బరాబర్ ఇలా ఉండదు. కేసీఆర్ మళ్ళొకసారి అధికారంలోకి వస్తే బరాబరి పరిస్థితి మాత్రం ఇట్లా ఉండదు. మీరు అంటారు కదా బట్టలు ఉడది కొడతా అని, మీరు ఎంతమందిని కొడుతురు ఎంతమంది కొడతలేరు ఏమో తెలియదు, కానీ మీ కాంగ్రెస్ వాళ్ళది మాత్రము రోజు ఉరుకుడే ఉంటుంది, పని రోడ్ల మీద ఉరికే పనే ఉంటుంది కంప్లీట్గా. ఎందుకంటే అన్ని తప్పులు చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి పొద్దుగాలు వేస్తామంటే లాగు క్షేత్రం పట్టుకోవాలా, ఉరకాలి, ఏడ లాగులు కూడా వీక్తారు అని చెప్పేసి ఆ ప్రయత్నాలే ఉంటాయి 100%. ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టి బెదిరిస్తే బెదరం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పట్టించుకోం, ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్, అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం, 10 ఏళ్ళు మనమే అధికారం అని చెప్పేసి రేవంత్ రెడ్డి. ఇంకా రేవంత్ రెడ్డి ఏడవైనా ఇదే పాట పాడతాడు. వచ్చినటువంటి అధిష్టానం పెద్దలేమో మీరు ఇట్లా చేస్తే కష్టం, మళ్ళీ గెలవలేము, మీ భాగవతం అంతా మీనాక్షి నటరాజన్ గారు ఏ రోజుకి ఆ రోజు రాసేసి రాహుల్ గాంధీకి పంపిస్తున్నది. రాహుల్ గాంధీ మా అందరికి చెప్తున్నాడు, ఏమవుతుంది ఈ తెలంగాణలో లేక 10 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినాక కుక్కలు చింపేసిన ఇస్తరాకు లెక్క చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని, ఆగం పంచకంతం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళేమో సీరియస్గా ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇచ్చి ఇది చేస్తూ ఉంటే, ఈయననేమో వాళ్ళని పట్టించుకోకుర్రి, ఎవరు రేవంత్ రెడ్డి గారు అలా పట్టించుకోకుర్రి, మొత్తం 10 ఏళ్ళు మనదే, కావాలంటే అప్పటి వరకల్లా మోడీతో నేను టైఅప్ పెట్టుకుంటా, లేకపోతే ఇంకేదన్నా ఇప్పుడు పక్క రాష్ట్రంలో గుద్దుకోలే, ఈవీఎంలు పెట్టేసి అట్లా గుద్దుకుందాం, ఏదో ఒకటి చేసుకుందాం, నేను ఏదో ఒకటి చేస్తా కానీ మీరు మీ పని మీరు చేసుకోరని చెప్పేసి లైట్ తీసుకోరని చెప్పేసి 10 ఏళ్ళు మనదే అధికారం, మీరు ఇప్పుడు చేసే దుర్మార్గాలు ఇంకా రెట్టింపు చేయండి అని చెప్తున్నాడు ఆయన. ఆ రకంగా 90 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్.